ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గుంగురుభ్యో నమః. హరి ఓం. ఓం జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈనాటి అంశంలో భాగంగా దేవీ నవరాత్రుల యొక్క ప్రత్యేకత, అమ్మవారి యొక్క అవతారములు, అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఎటువంటి నైవేద్యములు సమర్పించాలి, అదేవిధంగా ఈసారి ప్రత్యేకం ఏమిటంటే దేవీ నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. కాలమాన ప్రకారంగా, తిథుల ప్రకారంగా ఈసారి మనకు ప్రత్యేకంగా ఇదొక విశేషమైన సందర్భం. 11 రోజులు అమ్మవారి యొక్క నవరాత్రులు ఆరాధించే అవకాశం మనందరికీ కూడా కలిగింది. మరి అమ్మవారి యొక్క ఆరాధన సంవత్సరంలో 2 మార్లు మనం ఆచరిస్తాం. ఒకటి చైత్రమాసంలో వచ్చే శారదా నవరాత్రులు, వసంత ఋతువు చైత్రమాసంలో శారదా నవరాత్రులు ఆరాధిస్తారు. తర్వాత ఆశ్వీజ మాసంలో అనగా ఇప్పుడు వచ్చే దేవీ నవరాత్రులు ఆరాధిస్తాము అమ్మవారిని. మరి ఈ 2 మాసాల్లో అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి, అసలు దేవీ నవరాత్రుల్లో ఉన్న వైశిష్ట్యం ఏమిటి, దేవీ భాగవతంలో ఏమని చెప్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే ప్రప్రథమంగా నా ఛానల్ని చూస్తున్నారో విప్రా టీవీ, అందరూ కూడా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి విషయాలు శాస్త్రోక్తంగా తెలుసుకునే సందర్భం మీ అందరికీ కూడా కలుగుతుంది, 10 మందికి తెలియజేసే అవకాశము ఉంటుంది. విషయంలోకి వెళ్దాం. ఈ శారదా నవరాత్రులు, అదేవిధంగా దేవీ నవరాత్రులు ఇప్పుడు వచ్చే ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకత ఏమిటి, దానికి రహస్యము, దాగి ఉన్న రహస్యం ఏమిటి, దేవి భాగవతంలో చెప్తున్నారు. ఈ యొక్క ఆశ్వీజ మాసంలో యమదంష్ట్రుల బారి నుండి మనము విముక్తి పొందడానికి అమ్మవారిని ఆరాధిస్తాం. ఈ యొక్క ఆశ్వీజ మాసంలో యమధర్మరాజు గారి యొక్క దంష్ట్ర ఒకటి బయటకు వస్తుంది. బయటికి వచ్చి ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణిని, మానవాళిని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. చాలామంది మరణిస్తూ ఉంటారు, అకాల మరణాలు పొందుతారు. అలాగే రకరకాలమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యల నుండి మన ఋషులు మునులు ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధించే ఒక ప్రత్యేక ఈ 9 రోజులు కూడా మనకి అందించారు. కావున అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా భావించి ఎవరికైతే అకాల మృత్యువు, అనుకోని వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇటువంటివన్నీ కూడా తొలగడానికి మనం ఆశ్వీజ మాసంలో అమ్మవారి దేవీ నవరాత్రులు ఆరాధిస్తాం. కావున ఈ ఆశ్వీజ మాసంలో ఈసారి ప్రత్యేకంగా 11 రోజులు వచ్చింది కనుక అమ్మవారి యొక్క అవతారములు, అమ్మవారి యొక్క నైవేద్యాలు ఏమేమిటి అనేది ఈనాటి అంశంలో తెలుసుకుందాం. మొట్టమొదటి రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో ఆరాధిస్తాం. అమ్మవారికి నైవేద్యంగా తీపి బూంది, శనగలు లేదా పెసరపప్పుతో వండిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారి యొక్క చీర, కాషాయ వస్త్రంలో రంగుతో ఉన్న చీరని ఆ రోజు కట్టాలి, మొట్టమొదటి రోజు. అలాగే రెండవ రోజు అమ్మవారిని గాయత్రీ స్వరూపంగా, గాయత్రీ దేవిగా అలంకరించి లేదా భావించి అమ్మవారికి నీలం రంగులో ఉన్న చీరని కట్టి అమ్మవారికి ఆరాధన చేసి రవ్వ కేసరి అలాగే పులిహార నైవేద్యంగా సమర్పించాలి. మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి స్వరూపంగా అలంకరించి లేదా భావించి అమ్మవారికి పసుపు రంగులో ఉన్న చీరని కట్టి ఆరాధన చేసి దద్దోజనము లేదా కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా 4వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవి స్వరూపంలో భావించి ఆరాధించి అమ్మవారికి పూల రంగులో ఉన్న చీరని కట్టి బెల్లమన్నము లేదా
అన్నము ముద్దపప్పుతో చేసిన నైవేద్యాన్ని పదార్థాన్ని సమర్పించాలి. 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధించి పింక్ కలర్ రంగులో ఉన్న చీరని కట్టి పూర్ణాలు, క్షీరాన్నము, అలాగే పంచదార లేదా బెల్లముతో కూడిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ పిమ్మట 6వ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి రూపంలో ఆరాధించి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని కట్టి పులిహార, పెసర బూరెలు లేదా పెసర గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ పిమ్మట అమ్మవారికి 7వ రోజు మహాచండీదేవి అలంకారంలో ఆరాధించి అమ్మవారికి ఎరుపు రంగు చీరని కట్టి లడ్డూ ప్రసాదాన్ని అలాగే పులిహార ప్రసాదాన్ని సమర్పించాలి. 8వ రోజు అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంలో ఆరాధించి అమ్మవారికి తెలుపు రంగు చీర కట్టి పరవాన్నము, అటుకులు, బెల్లము, శనగపప్పు, కొబ్బరి మొదలైన నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి. 9వ రోజు అమ్మవారిని దుర్గాదేవి స్వరూపంలో ఆరాధించి అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టి గారెలు, పెసర నిమ్మరసము, అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ కలిపిన ద్రవ్యంతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి ఆరాధిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. 10వ రోజు అమ్మవారిని మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఆరాధించి అమ్మవారికి ఎరుపు చీర కట్టి చక్ర పొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసము, పానకము, శనగలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే 11వ రోజు చివరి రోజు, ఈ సంవత్సరము ప్రత్యేకంగా 11వ రోజు వచ్చింది కనుక అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఆరాధించి అమ్మవారికి ఆకుపచ్చని రంగు చీర కట్టి పులిహార, గారెలు, అలాగే గారెల్లో మిరియాలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ఇదండి అమ్మవారి యొక్క ఈ సంవత్సరము 11 రోజులు వచ్చింది కనుక 11 రోజులు ఏ రూపంలో ఆరాధించాలి అనేది తెలుసుకున్నాం కదా. చక్కగా అందరూ కూడా సర్వబాధ విముక్తి నుండి అమ్మవారిని ఆరాధించి అందరూ కూడా అకాల మృత్యువు, సర్వవ్యాధుల నుండి అమ్మవారిని కాపాడమని కోరుతూ అందరూ కూడా చదవవలసిన శ్లోకము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అని ఈ శ్లోకాన్ని నిత్యము పఠించండి. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా దేవి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి, శుభం భూయాత్, శ్రీమాత్రే నమః. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఏమైనా సందేహాలుంటే కామెంట్లో నాకు రిప్లై ఇవ్వండి. తప్పకుండా నాకు తోచిన విధంగా రిప్లై సమయానుకూలంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. శుభం భూయాత్. స్వస్తి.